తెలంగాణ టెట్ 2026 జూన్లో జరిగిన పేపర్ 2 బిట్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది 2 స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, నిబంధన ప్రక్రియ ఆశించిన ప్రవర్తనను పెంపొందించడం మాత్రమే కాకుండా అవాంఛనీయ ప్రవర్తనను మర్చిపోవడంలో కూడా సహాయపడుతుంది. ఇది కరెక్టే కదండి. నిబంధన ప్రక్రియ ఆశించిన ప్రవర్తనను అంటే మనం కోరుకున్న ప్రవర్తననే కాదు, మనం ఏదైతే వద్దనుకుంటున్నామో లేకపోతే పిల్లల్లో ఏవైనా చెడు అలవాట్లను కూడా మర్చిపోవడంలో కూడా నిబంధన అంటే ఏదైనా ఒక కండిషన్ రూపంలో వాటిని తగ్గించవచ్చు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అవాంఛనీయ ప్రవర్తనను తొలగించడానికి డీకండిషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. కరెక్టే కదండి. సో స్టేట్మెంట్ ఏ మరియు స్టేట్మెంట్ బి సరైన జవాబు. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సమూహ అశాబ్దిక పరీక్షను గుర్తించండి. ఇందులో సమూహ మరియు అశాబ్దిక అయిన పరీక్ష రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ నికష. ఓకేనా అండి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ చిన్న పేపర్లో కింద 1, 2, 3, 4, 5 ఫిఫ్త్లో ఉంది కదండి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది అశాబ్దిక, సామూహిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు శక్తి పరీక్ష. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది 2 స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, పెరుగుదల మరియు వికాస సూత్రాల యొక్క విద్యాపరమైన అంతర్భావాలలో ఒకటి ఏమిటంటే ప్రతి బిడ్డకు వారి సొంత బలాలు మరియు పరిమితుల పరిధిలో వికాస ప్రక్రియలో సహాయం చేయాలి. అండ్ స్టేట్మెంట్ బి, పెరుగుదల మరియు వికాస సూత్రాల సరైన జ్ఞానం ఉన్న ఉపాధ్యాయుడు పిల్లలందరిలో పెరుగుదల వికాసాలు సమానంగా ఉండునట్లు ప్రయత్నాలు చేయాలని ఆశించబడుతుంది. ఇక్కడ చూడండి, ఆ స్టేట్మెంట్ ఏ కరెక్ట్గా ఉంది, కానీ స్టేట్మెంట్ బి అనేది రాంగ్. ఎందుకంటే ఉపాధ్యాయుడు పిల్లలందరిలో వికాసాలు తీసుకురావాలి కానీ అందరిలో సమానంగా ఉండునట్లు చేయాలని ఉండదు. ఓకే, సో ఆన్సర్ ఏ కరెక్ట్, బి రాంగ్. ఓకేనా. పిల్లలందరిలో ఎప్పుడూ సమానంగా ఉండవు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 2 స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, ప్రశంస మరియు మందలింపు 2 శక్తివంతమైన ప్రోత్సాహకాలు. స్టేట్మెంట్ బి, ప్రోత్సాహకాల ప్రభావానికి ముఖ్యమైన షరతు ఏమిటంటే అవి ఉద్దేశాలను సంతృప్తిపరచాలి లేదా భయపెట్టాలి. ఓకేనా. ఇక్కడ 2 స్టేట్మెంట్లు సరైనవే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 6 ప్రకారం తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక దాడి శిక్ష మరణం. తీవ్రమైన అనే మెన్షన్ చేశారు కాబట్టి మరణం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, బాలల మనుగడ, అభివృద్ధి, రక్షణ మరియు భాగస్వామ్యం యొక్క ప్రాథమిక హక్కులను నిర్ధారించడానికి ప్రభుత్వం బాలల హక్కుల చట్టాన్ని రూపొందించిందని ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి అర్థం చేసుకోవడం ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక ఉదాహరణ. ఇక్కడ విద్యార్థి అర్థం చేసుకోవడం అని మెన్షన్ చేశారు కాబట్టి అవగాహన అనేది సరైన జవాబు అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 7, సూర్యరశ్మి లేనప్పుడు మనిషి ఎలా జీవించగలడనే దాని గురించి మాట్లాడే సామర్థ్యం ఉన్న పిల్లవాడు పియాజే ప్రకారం ఈ సంజ్ఞానాత్మక వికాసానికి చెందుతాడు. అంటే ఇక్కడ అమూర్త భావనల గురించి చెప్తున్నాడు. అంటే తన ముందు లేకున్నా ఊహించగలగడం అనేది 4వ దశకు చెందుతుంది. అదే అమూర్త ప్రచాలక దశ. ఓకేనా. నెక్స్ట్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలలో ఒకటి పుట్టుక నుండి కౌమార వయస్సు వరకు సంబంధించినది కాదు. ఆన్సర్ సమగ్రత వర్సెస్ నిరాశ ధర అనేది కౌమార దశ తర్వాత లాస్ట్ స్టేజ్లో వృద్ధాప్య దశలో ఉంటుంది.
కాదు అన్నారు కాబట్టి ఆప్షన్ 3 సరైన సమాధానం. సమగ్రత మరియు నిరాశ దశ. నెక్స్ట్, ఈ మంత్రణంలో మంత్రణకుడు మంత్రణార్థి తన సమస్యలను పరిష్కరించడంలో ముందుకు సాగడానికి అతనిలో దాగి ఉన్న మరియు నిద్రాణమైన శక్తులను అతనికి తెలిసేలా చేస్తాడు. అనిర్దేశ మంత్రణంలో మంత్రణార్థికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి తన సమస్యలని పరిష్కరించడం ముందుకు సాగాడు అంటే ఇది అనిర్దేశిత మంత్రణం అనేది ఆన్సర్. సుచీర్ వరుసగా 2 పరీక్షల్లో మొదటి ర్యాంకు పొందినప్పుడల్లా అతని తండ్రి అతన్ని టూర్కి తీసుకెళ్తాడు. సుచీర్ తండ్రి అనుసరించే పునర్బలన నియమం అంటే ఇక్కడ ఆన్సర్ స్థిర నిష్పత్తి పునర్బలన నియమం. ఎందుకంటే ఒక పని పూర్తిగా అయిపోయిన తర్వాత అతనికి పునర్బలనం అనేది లభిస్తుంది. ఇక్కడ చూడండి, క్లారిత పని పూర్తయిన తర్వాత పునర్బలనం ఇవ్వడం, అదే కొంతకాలం తర్వాత అంటే స్థిరకాలము, వెంటనే ఇస్తే నిరంతరం, ఎప్పుడో ఒకసారి ఖచ్చితమైన సమయాన్ని పాటించినప్పుడు అది చర్యశీల అవుతుంది. అంటే ఏదైనా ప్రాజెక్టు కానీ, పరీక్ష కానీ, ఏదైనా ప్రయోగం కానీ, ఏదైనా ఒక నిర్ణీత పని జరగాలి. ఇక్కడ పరీక్ష అనేది జరిగింది అంటే ఆన్సర్ స్థిర నిష్పత్తి ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఒకే వీధిలో నివసించే ప్రజలు ఒక సమూహంగా ఏర్పడడం కోహ్లర్ ప్రకారం సమూహీకరణ యొక్క ఈ ప్రాథమిక కారణానికి ఒక ఉదాహరణ. ఆన్సర్ సామీప్యత అంటే దగ్గరి వాళ్ళు. అంటే ఒక వీధిలో నచ్చినా నచ్చకపోయినా మన పక్కనే ఉంటారు. ఎప్పుడు మనం పొద్దున్న లేస్తే వీలైతే మొహమే చూస్తుంటాం. సరేలే మన గల్లీ వాళ్ళే కదా, మన వీధి వాళ్ళే కదా అనే దగ్గరి వాళ్ళు మన పక్కనే అనే సామీప్యత. నెక్స్ట్ 13th క్వశ్చన్. వికాస మనోవిజ్ఞాన శాస్త్రంలో ఈ దశను తరచుగా నమ్మజొప్పడం మరియు ఊహాజనితమైన ప్రపంచంలో జీవించడం అనే లక్షణంతో కూడిన దశగా వర్ణిస్తారు. ఇది ఆన్సరు పూర్వ బాల్య దశ. ఓకేనా, నమ్మజూపడం అంటే ఇక్కడ ఏది రియాలిటీ అనేది ఇంకా తెలియదు అన్నట్టు పిల్లలకు. పూర్వ బాల్య దశలోనే అంటే 2 to 5 yearsలో ఉంటారు కాబట్టి వాళ్ళు నిజంగా ఇప్పుడు సపోజ్ స్పైడర్ మ్యాన్ నిజంగానే ఉన్నాడేమో, అలా నిజంగా జంప్ చేస్తాడు అనే వాళ్ళు ఒక ఊహలో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్. ఈ క్రింది వాటిలో ఒకటి పరిశీలించదగిన ప్రవర్తనపై మాత్రమే దృష్టి పెడుతుంది. ఆన్సర్ వృత్తాంత రికార్డు. ఇంగ్లీష్లో దీన్ని అనెక్డోటల్ రికార్డ్ అంటారు. అంటే ఒక విద్యార్థి గురించి ఆ సంవత్సరం మొత్తము ఉపాధ్యాయులందరూ పరిశీలించి మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. దాన్నే వృత్తాంత రికార్డు అంటారు. అంటే పరిశీలించారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు, ఎలా ఆడుతున్నారు అనేది. సో ఆన్సర్ ఇస్ దట్. నెక్స్ట్ 15th వన్. ఆహ్లాదకరమైన మరియు బాధాకరమైన జ్ఞాపకాలను అచేతన స్థితిలోకి నెట్టడం వల్ల వచ్చే విస్మృతి దమనం. అంటే మనకి అన్ప్లిజెంట్గా, మనకి పెయిన్ఫుల్గా ఉన్న జ్ఞాపకాలని అచేతనంలోకి, అన్కాన్షియస్లోకి పంపుతాం. దానివల్ల మనము మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాం అన్నట్టు. సో ఆన్సర్ ఇస్ దమనం. కిల్పాట్రిక్ ప్రకారం కింది వాటిలో సౌందర్యాత్మకత అభివృద్ధి కోసం ప్రాజెక్టు యొక్క అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ సమీక్ష కోసం సంగీతం వినడం అనేది సరైన జవాబు. అభ్యసనంలో కోడింగ్ విధానాన్ని సిఫార్సు చేసిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త జెరోమ్ బ్రూనర్. ఓకేనా, కోడింగ్ విధానాన్ని సిఫార్సు చేసింది ఎవరండి మనకు? ఫస్ట్ జెరోమ్ బ్రూనర్. 18th వన్. ఈ గ్రంథి అతిగా పనిచేయడం వల్ల ఆసక్తి లేకపోవడం, అలసట మరియు నీరస పరిస్థితులు ఏర్పడతాయి. ఇది బాక్స్ ఉంది కదండి మన దగ్గర. పారాథైరాయిడ్. అధివృక్క గ్రంథి ఎక్కువ వస్తే కోపం అలా ఉంటుంది. నెక్స్ట్ పీయూష గ్రంథి హైట్, థైరాయిడ్ ఇక్కడ గొంతు దగ్గర ఉంటుంది. నెక్స్ట్ పారాథైరాయిడ్ వల్ల అలసట, నీరసం అనేది వస్తుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్. టీశాట్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక సెషన్లను అందించడం దీనికి ఒక ఉదాహరణ. ఎందుకు
టీసెట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంటే ఐసీటీ ద్వారా పిల్లలు నేర్చుకుంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్. ద్వితీయ భాషా సముపార్జన విషయంలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NCF 2005 రాజ్యాంగబద్ధంగా ప్రతి బిడ్డకు హామీ ఇవ్వబడిన 8 సంవత్సరాల విద్యలోపు ఇన్ని సంవత్సరాల వ్యవధిలో ప్రాథమిక ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని హైలైట్ చేసింది. ఎన్ని సంవత్సరాలండి? 4 years. ఓకేనా. తాన్య వివిధ రంగాలలో ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులను అందజేసిన ప్రసిద్ధ పాఠశాలలో చదువుకుంది. తాన్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాధారణ ఉద్యోగి అయినప్పటికీ ఆ పాఠశాలకు చెందినందుకు ఆమె ఎప్పుడూ గర్వపడుతుంది. తాన్య ఉపయోగించిన రక్షక తంత్రం తదాత్మ్యం. అంటే తాను పొందలేనిది వేరే వాళ్ళు పొందినప్పుడు కూడా తానే పొందినట్లు తను ఫీల్ కావడం, ఇది తదాత్మ్యం. నెక్స్ట్ 22 క్వశ్చన్. బండూరా ప్రకారం మోడలింగ్ ఈ దశ నుండి ప్రారంభమవుతుంది. పూర్వ బాల్య దశ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 23. ఈ క్రింది వాటిలో ఒకటి కృత్యాధార అభ్యాసనలో కృత్యంగా పరిగణించబడదు. అంటే నాట్. ఒక విద్యార్థిని అనుసరిస్తూ విద్యార్థులందరూ బిగ్గరగా పునరావృతం చేయడం అనేది అది అందరికీ తెలిసిందే కదండి. అది కృత్యం కాదు. ఓకేనా. అది పాజిటివ్ వాయిస్గా ఉంటుంది. కొందరు చదవరు, అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి అరుస్తారు. కాబట్టి అది పునరావృతం చేయడం అనేది కృత్యాధార పద్ధతి కాదు. నెక్స్ట్ 24 క్వశ్చన్. అభిరుచిని సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. అభిరుచి అంటే ఇంట్రెస్ట్. పెయింటింగ్ నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. అంటే ఆమెకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ఎందులో? పెయింటింగ్స్. ఓకే. ఆన్సర్ ఈజ్ ద పెయింటింగ్. మిగతావన్నీ నెగిటివ్గానే ఉన్నాయి ఇంట్రెస్ట్కి. ఓకేనా. నెక్స్ట్ 25 క్వశ్చన్. వికాసం అనే పదం పరిమాణాత్మక మరియు గుణాత్మక అంశాలలో మార్పులను సూచిస్తుంది. కాబట్టి వ్యక్తి వికాసం ఇప్పటి నుండి ప్రారంభమవుతుంది. గర్భధారణ సమయంలోనే మనకు పరిమాణాత్మకంగా డెవలప్మెంట్ ఉంటుంది మరియు గుణాత్మకంగా కూడా డెవలప్మెంట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వైఖరులలో ఒకటి సానుకూల అభ్యాసన బదలాయింపునకు అధిక అవకాశం కలిగి ఉంటుంది. విశాల దృక్పథం అదొక్కటే ఇక్కడ పాజిటివ్గా ఉంది. ఓకేనా. అనుకూల అన్నారు కాబట్టి. నెక్స్ట్ 27. ఈ క్రింది వాటిలో ఒకటి సాంఘిక ప్రవర్తన కాదు. ఏంటండి? సోషల్ బిహేవియర్కి నెగిటివ్గా ఉన్నది ఆందోళన. మిగతావన్నీ పాజిటివ్గా ఉన్నాయి. అనుకరణ, పంచుకోవడం, ఆట పట్టించడం, ఇవన్నీ. నెక్స్ట్ 28 మ్యాచింగ్స్ ఇచ్చారండి. ఇక్కడ సౌకర్యకర్త అనేవాడు స్వతంత్రత మరియు స్వీయ నిర్దేశిత విధానాన్ని పెంపొందించడం. నెక్స్ట్ బోధనా నిపుణుడు ఏం చేస్తాడండి? బోధనా పద్ధతులు మరియు సామగ్రి గురించి నిర్ణయాలు తీసుకుంటాడు. నెక్స్ట్ సి. ప్రేరేపకుడు అభ్యాసనలో విద్యార్థుల ఆసక్తిని నిలబెట్టడం చేస్తాడు. నెక్స్ట్ నిర్వాహకుడు తరగతి కృత్యాలను పర్యవేక్షించడం చేస్తాడు. ఓకేనా. ఈ మ్యాచింగ్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ గో టు ద 13th క్వశ్చన్. వాట్ ఈస్ దాట్? షాకీర్ ఓటీటీలో సినిమా చూడాలనుకుంటున్నాడు కానీ టీవీ ఆన్ చేసినప్పుడు వైఫై రౌటర్ పనిచేయడం లేదని కనుగొన్నాడు. అతను యత్నదోష పద్ధతి ద్వారా వైఫై రౌటర్ని రిపేరు చేసి సినిమా చూశాడు. ఈ ఉదాహరణలోని ఉత్సుకత ఇది మనకు కన్వర్ట్ చేసుకోండి. మనం బాగా సినిమా చూడాలనుకున్నప్పుడు ఏదైనా రిమోట్ పని చేయకపోయినా, వైఫై ఏదైనా సంథింగ్ పని చేయకపోయినా దాన్ని ఎలా అయినా సరిగా పనిచేసేలా చూసుకుంటాం. ఎందుకు అంటే అప్పుడు మనకు సినిమా చూడాలనే కోరిక, బాగా పాపులర్ అయిన సినిమా ఏదైనా సంథింగ్. ఓకేనా. ఇక్కడ ఏంటండి ఉత్సుకత ఏంటంటే సినిమా చూడాలనే కోరిక. ఓకేనా. ఇవి 30 క్వశ్చన్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.